హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ రేపు సరుకులు తెచ్చుకోవడం ఎంత ఈజీ అయిందంటే, మన ఫోన్ ఓపెన్ చేసి యాప్‌లోకి వెళ్ళి మనకు కావాల్సినవి ఆర్డర్ నౌ అని ట్యాప్ చేస్తే 10 అంటే 10 నిమిషాల్లో మనం ఆర్డర్ చేసినవన్నీ మన ఇంటి ముందుకే వచ్చి వాలిపోతున్నాయి. ఇది ఇప్పుడు మామూలు విషయంగా అనిపించొచ్చు. నిజానికి సిటీస్‌లో ఉన్నవారికి ఇది ఒక డైలీ రొటీన్‌లా మారింది. కానీ ఒక్క క్షణం ఆగి కొంచెం లోతుగా ఆలోచించడం మొదలుపెడదామా? మీకిది తెలుసా? క్విక్ డెలివరీ అనేది ఇండియాలో మాత్రమే ఎందుకు సక్సెస్‌ఫుల్ అయింది? వెస్టర్న్ కంట్రీస్ ఈ విషయంలో ఎందుకు దారుణంగా ఫెయిల్ అయ్యాయి? అసలు ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టిందెవరు? అమెజాన్ కూడా ఇవ్వలేని సూపర్బ్ ఆఫర్స్‌ను ఈ కంపెనీస్ ఎలా అందిస్తున్నాయి? అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, ఈ బిజినెస్ మోడల్ నిజంగా నిలబడుతుందా? లేక అంతకుముందు కుప్పకూలిన ఎన్నో కంపెనీస్ మాదిరిగానే పడిపోతుందా? ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు కేపీ తెలుగు టీవీ. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ జర్నీ 2020లో మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా నగరాలు మూతబడినప్పుడు మన డెలివరీ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అప్పుడే తెలిసింది. జనాలకు రోజువారీ వస్తువులు కావాలి. బయట షాప్స్ రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే ఓపెన్ చేసుకునే పర్మిషన్ ఉండేది. పోనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుందామా అంటే డెలివరీ స్లాట్స్ వారాల తరబడి బుక్ అయిపోయి ఉండేవి. బిగ్ బాస్కెట్, అమెజాన్ ప్యాంట్రీ వంటి పెద్ద కంపెనీలు కూడా డిమాండ్‌ను తట్టుకోలేకపోయాయి. ఈ కన్‌ఫ్యూజన్ మధ్య ఒక కొత్త ఎక్స్‌పెరిమెంట్ నెమ్మదిగా మొదలైంది. అదే డెన్‌జూ డైలీ. వారు ఒక కొత్త మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేశారు. దాని పేరే డార్క్ స్టోర్. రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఒక చిన్న లోకల్ వేర్ హౌస్ లాంటిది ఈ డార్క్ స్టోర్. అందులో త్వరగా అమ్ముడే ఐటమ్స్‌ను మాత్రమే స్టాక్‌లో ఉంచేవారు. అయితే ఈ ఫీల్డ్‌లో నిజమైన క్రేజ్ తెచ్చింది మాత్రం ఇద్దరు టీనేజర్లు ప్రారంభించిన జెప్టో అనే స్టార్టప్ అని చెప్పొచ్చు. ఎలాంటి లెగసీ కానీ, చరిత్ర కానీ లేని కంపెనీ అది. కానీ వారిచ్చిన ప్రామిసే ఈ రోజు జెప్టోను ఈ స్థాయిలో నిలబెట్టింది. అదే గ్రోసరీస్ 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని. అప్పట్లో అందరికీ పిచ్చిగా అనిపించిన ఈ మాటను రాను రాను ఇండియా అంతటా వ్యాపించి మునుపెన్నడూ చూడనంత వేగంగా వ్యాపించింది జెప్టో. ఇండియన్స్‌కు ఈ 10 మినిట్స్ డెలివరీ అనేది చాలా బాగా నచ్చింది. దాంతో ఈ రంగంలోకి మరిన్ని కంపెనీస్ రావాలని అనుకున్నాయి. జొమాటో కంపెనీ అయిన బ్లింకిట్ అప్పట్లో గ్రోఫర్స్‌గా ఉండేది. తమ పాత బిజినెస్ మోడల్ అవుట్‌డేటెడ్ అయిపోయిందని గ్రహించి ఒకే ఒక్క స్ట్రాటజిక్ మూవ్‌తో వారు పెద్ద వేర్ హౌస్‌లను మూసేసి క్విక్ కామర్స్ జెయింట్‌గా అయిపోయారు. ఇక స్విగ్గీ తమ వద్ద అప్పటికే ఉన్న వేలాది డెలివరీ పార్ట్నర్స్‌ను ఉపయోగించుకొని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను మొదలుపెట్టింది. గ్రోసరీస్ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న బిగ్ బాస్కెట్ కూడా బీబీ నౌ అనే క్విక్ కామర్స్‌ను లాంచ్ చేసింది. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా క్విక్ కామర్స్‌లోకి ఈ మధ్య ఎంటర్ అయ్యాయి. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే భారతదేశం ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ క్విక్ కామర్స్ మార్కెట్‌గా మారిపోయింది. అసలు ఇండియాలోనే ఈ క్విక్ కామర్స్ ఎందుకింత సక్సెస్ అయింది అనే విషయం ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే మనకే తెలుస్తుంది అది ఎందుకు అని. క్విక్ కామర్స్ వెస్టర్న్ కంట్రీస్‌లో ఫెయిల్ అయింది అంటే ఆ ఐడియా బాలేదు అని కాదు. ఆ దేశాలు దీనికి సరిపోయేలా లేకపోవడమే దానికి కారణం. కానీ ఈ మోడల్ కోసం ఇండియా పర్ఫెక్ట్‌గా ఇంజినీర్ చేయబడింది. మన సిటీస్ ఎక్స్‌ట్రీమ్ డెన్స్‌గా ఉంటాయి. వేల మంది జనాభా కేవలం 1-2 కిలోమీటర్స్ రేడియస్‌లోనే నివసిస్తారు. అంటే తక్కువ డిస్టెన్స్, తక్కువ డెలివరీ టైం. ఇండియన్ డెలివరీ లేబర్ కాస్ట్ ప్రపంచంలోనే దాదాపు అతి తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక డెలివరీకి $8-12 వరకు ఖర్చవ్వచ్చు. అదే ఇండియాలో అయితే కేవలం $10-20 లోపే అయిపోతుంది. మన గ్రోసరీ బయింగ్ హ్యాబిట్స్ చాలా ప్రత్యేకమైనవి. అమెరికన్ల మాదిరిగా మనం నెలకు ఒకేసారి షాపింగ్ చేయం. మనం ఒక వారంలో మల్టిపుల్ టైమ్స్ చిన్న చిన్న క్వాంటిటీస్‌లో కొంటాం. క్విక్ కామర్స్‌కు సరిగ్గా కావాల్సింది ఇదే. అన్నిటికన్నా పెద్ద ఫ్యాక్టర్ యూపీఐ. అంత ఫాస్ట్‌గా, అంత స్మూత్‌గా, మరీ అంత వైడ్ స్ప్రెడ్ అయిన పేమెంట్ సిస్టమ్ ప్రపంచంలో మరొకటి లేదు. యూపీఐ లాంటి ఒక ఆప్షన్ ఉండడం వలన పేమెంట్ చాలా స్మూత్‌గా జరిగిపోతుంది. ఈ కండిషన్స్ మరే దేశంలోనూ లేవు. అందుకే వెస్టర్న్ కంట్రీస్ చాలా స్ట్రగుల్ అయ్యాయి. కానీ ఇండియాకి క్విక్ కామర్స్ అనేది కొత్త మార్పు కన్నా పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పొచ్చు. మనకు తరచుగా వచ్చే డౌట్ ఒకటి ఉంది. బ్లింకిట్, జెప్టోలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే ఎక్కువ ఆఫర్లు ఎలా ఇస్తున్నాయి? అన్ని ఆఫర్స్ ఇస్తున్నా సరే అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం. ట్రెడిషనల్ ఈ కామర్స్ థర్డ్ పార్టీ సెల్లర్స్ పైన ఎక్కువ ఆధారపడుతుంది. కానీ క్విక్ కామర్స్ వాళ్ళు ప్రతిదీ తమ సొంత డార్క్ స్టోర్‌లోనే స్టాక్ చేస్తారు. మిడిల్ మ్యాన్ ఉండరు, కమిషన్లు ఉండవు, మార్జిన్స్ డైరెక్ట్‌గా వారి కంట్రోల్‌లోనే ఉంటాయి. ఇక రెండవది ఇమీడియట్ పేమెంట్స్. మనం క్విక్ కామర్స్ సైట్స్‌లో ఏం ఆర్డర్ చేసినా వాళ్లకు ఇమీడియట్‌గా పేమెంట్ చేస్తాం. కానీ వారు సప్లయర్లకు ఆ డబ్బును 30-45 రోజుల తర్వాత చెల్లిస్తారు. అంటే ఈ కంపెనీలు భారీ మొత్తంలో ఫ్రీ క్యాష్‌ను రొటేట్ చేస్తాయి. అమెజాన్ చాలా సంవత్సరాలుగా పర్ఫెక్ట్‌గా అప్లై చేసిన ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ ఇదే. మూడవది ప్రైవేట్ లేబుల్స్. వారి సొంత బ్రాండ్ల ఆటా, చిప్స్,
పాలు, బిస్కెట్స్ లాంటివి వారి మార్జిన్స్‌ను డబల్ చేస్తున్నాయి. అందుకే వారి ఓన్ వస్తువులపై డిస్కౌంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. వీటన్నిటికన్నా చాలా పెద్దది ఇంకొకటి ఉంది. అదే ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. సగటు అమెజాన్ కస్టమర్ నెలకు 1-2 సార్లు ఆర్డర్ చేస్తాడు. క్విక్ కామర్స్ కస్టమర్ నెలకు 10-15 సార్లు ఆర్డర్ చేస్తాడు. వాల్యూమ్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టే ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అవి లాస్‌గా మిగలడం లేదు. మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండొచ్చు. అసలు డార్క్ స్టోర్ లోపల ఏం జరుగుతుంది అని. ఇప్పుడు 10 నిమిషాల డెలివరీని సాధ్యం చేసే సిస్టంలోకి వెళ్ళి చూద్దాం. డార్క్ స్టోర్ అనేది సూపర్ మార్కెట్ కాదు. ఇది చిన్న స్పేస్‌లో కుదించబడిన హై ఎఫిషియన్సీ వేర్ హౌస్. ప్రతి ఐటెం సరిగ్గా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. డిమాండ్ హీట్ మ్యాప్స్ మరియు పికింగ్ రూట్స్ ఆధారంగా టాప్ 100 ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ లైక్ పాలు, బ్రెడ్, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఎప్పుడు ఎంట్రన్స్ దగ్గరే ఉంచుతారు. అయితే డార్క్ స్టోర్ లోపల ఆర్డర్ని అరేంజ్ చేసే వారిని పిక్కర్స్ అంటారు. వారి పని చాలా టఫ్గా ఉంటుంది. ఆర్డర్ వచ్చిన 90 సెకండ్ల లోపే వాళ్ళు వస్తువులను తీసి ప్యాక్ చేయాలి. పికింగ్ ఫినిష్ అవ్వగానే సిస్టమ్ దగ్గరలో ఉన్న డెలివరీ పార్ట్నర్ను అసైన్ చేస్తుంది. అతను యాప్ చూపించిన దారిలోనే వెళ్ళాలి. ఎందుకంటే రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా ఆధారంగా యాప్ అతన్ని వేగవంతమైన రూట్లో మాత్రమే పంపుతుంది. మీరు ఆర్డర్ అని క్లిక్ చేసిన క్షణం నుంచి అది మీ ఇంటికి చేరే వరకు ఉండే ఈ మొత్తం చైన్ పర్ఫెక్ట్ గా సింక్ చేయబడిన మెషిన్ లా పనిచేస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది సిటీ లెవెల్లో రూపొందించబడిన ప్రెసిషన్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. అసలు ఈ క్విక్ కామర్స్ వల్ల ఎవరికి లాభం, ఏం లాభం ఒకసారి చూద్దాం. క్విక్ కామర్స్ ను క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని పాజిటివ్స్ ని ఇగ్నోర్ చేయడం ఎవరి వలన కాదు. ఎన్నో ఇండస్ట్రీస్ కుప్పకూలుతున్నప్పుడు ఇది లక్షలాది జాబ్స్ ను క్రియేట్ చేసింది. ఎన్నో కిరాణా షాపుల కంటే ఇది గ్రోసరీస్ ను క్వాలిటీగా స్టాండర్డైజ్ చేసింది. వృద్ధులకు, వర్కింగ్ పేరెంట్స్ కు, బ్యాచిలర్స్ కు మరియు లేట్ నైట్ ఎమర్జెన్సీస్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకు లోకల్ గా జరిగే సూపర్ మార్కెట్ లో ఉండే ధరల మోసాల నుంచి చాలా మందిని కాపాడింది. నిత్యావసరాలలో హైజీన్ మరియు ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చింది. చాలా ఇండియన్ ఫ్యామిలీస్ కు క్విక్ కామర్స్ కేవలం కన్వీనియన్స్ మాత్రమే కాదు, చాలా మందికి సర్వైవల్ అయింది. క్విక్ కామర్స్ వలన లాభాలు మాత్రమే కాదు, కొన్ని నష్టాలు సైతం ఉన్నాయి. ప్రతి రెవల్యూషన్ కు ఒక కాస్ట్ ఉంటుంది. అలానే ఈ ఫీల్డ్ లో ఉండే కొన్ని ఇబ్బందులు ఏంటంటే, పికర్స్ తీవ్రమైన అవర్లీ టార్గెట్స్ ను ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఆర్డర్ వచ్చిన 90 సెకండ్ల లోపలే ఐటమ్ ఎక్కడున్నా సరే వెతికి మరీ తీసుకొచ్చి ప్యాక్ చేయాలి. డెలివరీ పార్ట్నర్స్ విపరీతమైన ప్రెషర్ కింద పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకు డెలివరీ చేయడానికి ఉన్న టైం 6-7 నిమిషాలు మాత్రమే. దీనివల్ల కొన్ని కిరాణా స్టోర్స్ కూడా బిజినెస్ కోల్పోతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. జనం కూడా ఆలోచించకుండా స్నాక్స్ మరియు కంఫర్ట్ ఐటమ్స్ ను ఆర్డర్ చేస్తూ ఇంపల్సివ్ బయింగ్ హ్యాబిట్స్ లో పడుతున్నారు. మెట్రో నగరాల్లో బిజీ రోడ్స్ పైన ఎక్కడ చూసినా ఈ క్విక్ కామర్స్ డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువగా ఉంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు కూడా కొంత మేరకు పెరిగాయని చెప్పొచ్చు. ఇలా చూసుకుంటే పాజిటివ్స్ తో పాటు నెగటివ్స్ కూడా ఉన్నాయి. ఇది ఏ సెక్టర్ కైనా చాలా కామన్ అనే చెప్పొచ్చు. అసలు ఈ క్విక్ కామర్స్ ప్రాఫిటబుల్ అవుతుందా, సర్వైవ్ అవుతుందా అనే ప్రశ్న మనకు ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. ఒకసారి రియల్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. హైపర్ గ్రోత్ ఫేజ్ ఇప్పుడు తగ్గింది. కంపెనీలు గుడ్డిగా ఎక్స్పాండ్ అవ్వడం లేదు. వారికి లాభం లేని డార్క్ స్టోర్స్ ను క్లోజ్ చేస్తున్నారు. అంతేకాదు కొంచెం స్లో డౌన్ కూడా అవుతున్నారు. హైప్ పై కాకుండా మార్జిన్స్ పై ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. ఫుడ్ డెలివరీ ఎలాగైతే రోజువారీ లైఫ్ లో భాగమైందో, క్విక్ కామర్స్ కూడా ఇప్పుడు ఇండియన్ సిటీస్ లో లోతుగా కలిసిపోయింది. ఇక రానున్న రోజుల్లో మనం వేర్ హౌస్ లోపల రోబోటిక్ పికింగ్, ప్రిడిక్టివ్ స్టాకింగ్, అంతేనా హైపర్ డెన్స్ ఏరియాల్లో 5 మినిట్ డెలివరీ జోన్స్ కూడా మనం చూడబోతున్నాం. మరియు ఇండస్ట్రీ మెచ్యూర్ అవుతున్న కొద్దీ బెటర్ వేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2030 నాటికి క్విక్ కామర్స్ ఇండియాలో ఒక లగ్జరీ కాదు, ఎసెన్షియల్ కొనుగోలు చేయడానికి ఇది ఒక డిఫాల్ట్ వే అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఏమన్నా ఆర్డర్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, క్విక్ కామర్స్ అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, అదొక ఎంటైర్ సిస్టమ్. జనం, వేర్ హౌస్, అల్గారిథం మరియు స్పీడ్ కోసం యూనిక్ గా డిజైన్ చేయబడిన వాటన్నిటి కలయికే ఈ క్విక్ కామర్స్. నిజానికి ఇది అత్యంత కాంప్లెక్స్ మరియు కేర్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయబడిన ఐడియా అని చెప్పొచ్చు. జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి యాప్స్ లో మీరు ఇప్పటికీ ఏం వాడారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇండస్ట్రీ లాభమా, నష్టమా, అసలు మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ తో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో మీరు ఇప్పటి వరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తిరిగి మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.